ఎనర్జెటిక్ స్టార్ గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న రామ్ ఆ ఇమేజ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లడంలో కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటికే 20 ఏళ్లు కావస్తోంది. ఈ 20 ఏళ్లలో చాలా హిట్ సినిమాలే చూసినా ఇమేజ్ ను మార్చుకోవడంలో మాత్రం ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. అయినా తిరుగులేని ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికీ మంచి ఓపెనింగ్స్ తెచ్చుకునే సత్తా ఉంది రామ్ లో. కానీ చివరగా వచ్చిన స్కంద ఇమేజ్ ను డ్యామేజ్ చేసింది. బట్ ఇలాంటివి కెరియర్ లో కామన్. ప్రస్తుతం పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో డబుల్ ఇస్మార్ట్ తో వస్తున్నాడు. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ ఇది. ఇస్మార్ట్ శంకర్ ఈ ఇద్దరి కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. అందుకే డబుల్ ఇస్మార్ట్ పై అంచనాలున్నాయి. రీసెంట్ గా వచ్చిన టీజర్ ఆకట్టుకుంది. డబుల్ ఇస్మార్ట్ తర్వాతేంటి అనే ప్రశ్నకు సమాధానం ఏంటా అని చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఫైనల్ గా ఆ ప్రశ్నకు సమాధానం వచ్చేసింది. అది కూడా మామూలు ఆన్సర్ కాదు. కొన్నాళ్ల క్రితం వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న పవన్ కళ్యాణ్ ను గబ్బర్ సింగ్ గా మార్చి బిగ్గెస్ట్ హిట్ అందించిన హరీష్ శంకర్ డైరెక్షన్ లో నటించబోతున్నాడు రామ్. హరీష్ తో సినిమా అంటే హిట్ కొట్టినట్టే అనుకోవచ్చు. అతనిప్పుడు రవితేజతో మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేస్తున్నాడు. కొన్నాళ్ల క్రితమే పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ రూపొందించే ప్రయత్నం చేశాడు. ఈ మూవీ కొంత షూటింగ్ అయిన తర్వాత పవన్ పొలిటికల్ గా బిజీ అయ్యాడు. ఎన్నికల రిజల్ట్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఈలోగా రవితేజ సినిమా కంప్లీట్ చేస్తాడు. ఆ తర్వాత రామ్ తో సినిమా సెట్స్ పైకి వెళ్తుందంటున్నారు. ఈ ఏడాదే అక్టోబర్ లేదా నవంబర్ నుంచి హరీష్ శంకర్ రామ్ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందనేది ఖచ్చితంగా చెబుతున్నారు. ఈ చిత్రాన్ని గతంలో జవాన్, లేటెస్ట్ గా కృష్ణమ్మ అనే చిత్రాలు రూపొందించిన కృష్ణ కొమ్మలపాటి నిర్మించబోతున్నాడు. మొత్తంగా రామ్ కు ఈ మూవీతో బ్లాక్ బస్టర్ పడితే కెరియర్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్తుంది. మరి హరీష్ కూడా పవన్ కు గబ్బర్ సింగ్ ఇచ్చినట్టు రామ్ కు అలాంటి ఓ గేమ్ చేంజర్ మూవీ ఇస్తాడేమో చూడాలి. ఎనర్జెటిక్ స్టార్ గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న రామ్ ఆ ఇమేజ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లడంలో కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటికే 20 ఏళ్లు కావస్తోంది. ఈ 20 ఏళ్లలో చాలా హిట్ సినిమాలే చూసినా ఇమేజ్ ను మార్చుకోవడంలో మాత్రం ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. అయినా తిరుగులేని ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికీ మంచి ఓపెనింగ్స్ తెచ్చుకునే సత్తా ఉంది రామ్ లో. కానీ చివరగా వచ్చిన స్కంద ఇమేజ్ ను డ్యామేజ్ చేసింది. బట్ ఇలాంటివి కెరియర్ లో కామన్. ప్రస్తుతం పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో డబుల్ ఇస్మార్ట్ తో వస్తున్నాడు. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ ఇది. ఇస్మార్ట్ శంకర్ ఈ ఇద్దరి కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. అందుకే డబుల్ ఇస్మార్ట్ పై అంచనాలున్నాయి. రీసెంట్ గా వచ్చిన టీజర్ ఆకట్టుకుంది. డబుల్ ఇస్మార్ట్ తర్వాతేంటి అనే ప్రశ్నకు సమాధానం ఏంటా అని చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఫైనల్ గా ఆ ప్రశ్నకు సమాధానం వచ్చేసింది. అది కూడా మామూలు ఆన్సర్ కాదు. కొన్నాళ్ల క్రితం వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న పవన్ కళ్యాణ్ ను గబ్బర్ సింగ్ గా మార్చి బిగ్గెస్ట్ హిట్ అందించిన హరీష్ శంకర్ డైరెక్షన్ లో నటించబోతున్నాడు రామ్. హరీష్ తో సినిమా అంటే హిట్ కొట్టినట్టే అనుకోవచ్చు. అతనిప్పుడు రవితేజతో మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేస్తున్నాడు. కొన్నాళ్ల క్రితమే పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ రూపొందించే ప్రయత్నం చేశాడు. ఈ మూవీ కొంత షూటింగ్ అయిన తర్వాత పవన్ పొలిటికల్ గా బిజీ అయ్యాడు. ఎన్నికల రిజల్ట్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఈలోగా రవితేజ సినిమా కంప్లీట్ చేస్తాడు. ఆ తర్వాత రామ్ తో సినిమా సెట్స్ పైకి వెళ్తుందంటున్నారు. ఈ ఏడాదే అక్టోబర్ లేదా నవంబర్ నుంచి హరీష్ శంకర్ రామ్ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందనేది ఖచ్చితంగా చెబుతున్నారు. ఈ చిత్రాన్ని గతంలో జవాన్, లేటెస్ట్ గా కృష్ణమ్మ అనే చిత్రాలు రూపొందించిన కృష్ణ కొమ్మలపాటి నిర్మించబోతున్నాడు. మొత్తంగా రామ్ కు ఈ మూవీతో బ్లాక్ బస్టర్ పడితే కెరియర్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్తుంది. మరి హరీష్ కూడా పవన్ కు గబ్బర్ సింగ్ ఇచ్చినట్టు రామ్ కు అలాంటి ఓ గేమ్ చేంజర్ మూవీ ఇస్తాడేమో చూడాలి.